అందరికీ నా నమస్తులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. పులిహోర గోంగూర పచ్చడి అండి. ఇప్పటికిప్పుడు అనుకొని తయారు చేశానమాట. గోంగూర, నాటు గోంగూర అనమాట. కొండ గోంగూర, నాటు గోంగూర అనే 2 రకాలు మాత్రం నాకు తెలుసండి. ఇది నాటు గోంగూరతోటి పులిహోర గోంగూర పచ్చడి తయారు చేశానండి. ఇంకా ప్రస్తుతమానం నైటీతో ఉన్నానని చెప్పేసి నేను కనిపించలేదనమాట. హ్యాండ్స్ వరకే తయారు హ్యాండ్స్ కనిపించేటట్లుగానే వీడియో షూట్ చేశానమాట అండి. అమ్మ వాళ్ళు, అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళు ఇలా తయారు చేసేవాళ్ళు అనమాట అండి. సంవత్సరం వరకు నిల్వ ఉంటుందన్నమాట. చెక్కు చెదరదనమాట. వేడి వేడి అన్నంలో పులిహోర గోంగూర పచ్చడి నెయ్యి వేసుకొని ముద్దపప్పు వేసుకొని తింటే అమోఘం అనమాట. అద్భుతం అనమాట. అమృతం అనమాట అండి. చాలా బాగుంటుంది. పులిహోర గోంగూర, గుంటూరు పులిహోర గోంగూర, గుంటూరు మిరపకాయ కారంతో తయారు చేశాను అనమాట అండి. ఇంకా ఎంజాయ్ చేద్దాము. అలాగే గ్యాస్ పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనా? పులిహోర గోంగూర పచ్చడి తయారు చేసుకుందామండి. మన అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు ఉప్పు గోంగూర, పులిహోర గోంగూర, అలాగే ఇంకా రకరకాల వెరైటీలతోటి గోంగూరతోటి తయారు చేసుకుంటారు. మన ఆంధ్ర మాత అనమాట గోంగూర అంటేనే. శాకంబరీదేవి తల్లి వరప్రసాదం అంటాం గోంగూర. ఈ గోంగూర పచ్చడి అనేదండి మనం పెళ్ళిళ్ళల్లో కానీ, అలాగే ఏదైనా సరే ఫంక్షన్స్లో కానీ ప్రతిదీ కూడా మనం ఒక్కరైనా సరే చట్నీ లేకుండా మనం భోజనం చేయమండి. చట్నీ అనేది కంపల్సరీగా ఉండాల్సింది. గోంగూర పచ్చడి అనేది మనకి పూర్వం నుంచి కూడా ఫంక్షన్స్లోనైనా, వివాహాల్లో అప్పుడైనా సరే మనకి పంక్తుల మీద విస్తరల పైన తప్పకుండా గోంగూర పచ్చడి అనేది పెట్టేస్తారనమాట. అయితే మనం పులిహోర గోంగూర పచ్చడి తయారు చేసుకుందామండి. ఇది వచ్చేసి నాటు గోంగూర అండి. కొండ గోంగూర, నాటు గోంగూర అని ఉంటాయి అనమాట అండి. ఇదైతే నాటు గోంగూర. నాకైతే ఆ 2 పేర్లు అయితే తెలుసండి. నాటు గోంగూర, కొండ గోంగూర అనేది. ఈ నాటు గోంగూర ఇది. నాటు గోంగూరకి పులిహోర గోంగూర పచ్చడి బాగుంటుందన్నమాట. ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇదైతే బాగా కట్టలు మనం తీసుకొచ్చిన తర్వాత బాగా ఇసుక డస్ట్ ఉంటుంది కదండి, అదంతా కడిగి శుభ్రంగా చేసుకొని నీడ పట్టున, ఎండలో కాకుండా ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని చక్కగా నీడ పట్టున ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఉండాలి. ఆకు అనేది ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉండి చక్కగా ఎండిపోకుండా ఆకు అనేది ఇలా ఉండాలి. నవనవలాడుతూ మెత్తగా ఉంటుంది. మీకైతే ఎలా కనిపిస్తుందో కానీ వీడియోలో ఇలా పచ్చగా ఉండాలండి. ఆకు అనేది ఎండిపోకూడదు. పూర్తిగా ఎండిపోకుండా ఉండాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం లేత ఆకులు ఉన్నా సరే, కాడలు ఉన్నా సరే పర్లేదండి, బాగానే ఉంటుందన్నమాట. ఇక గోంగూర అయితే ఇలా వడలిపోకుండా ఆరాలి, నెమ్ము లేకుండా ఉండాలి. అలాగే ఆకు మాత్రం పచ్చగానే ఉండాలి, నవనవలాడుతూ తడి లేకుండా ఉండాలి. నీడ పట్టుని ఆరబెట్టుకోవాలి, ఎండలో కాకుండా. ఇది గోంగూర స్టోరీ అనమాట. ఇక తర్వాత దీనికి ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. ఇదిగో నేనైతే ఈ మాత్రం చింతపండు తీసుకున్నానండి. ఈ రాగి బౌల్ ఉన్నది కదా, ఈ మాత్రం చింతపండు అయితే పెట్టుకున్నాను. మనం రెబ్బలు, పీసులు, ఇత్తనాలు అవన్నీ తీసి శుభ్రంగా చేసుకుని పెట్టుకున్నాను. ఇక పచ్చళ్ళలోకి కళ్ళుప్పు మనం వాడతాం కదండి, ఏంటిలోనే సరే సాల్ట్ కాకుండా కళ్ళుప్పు వాడాలన్నమాట, సముద్రపు ఉప్పు. ఓకేనా? తర్వాత జీలకర్ర అండి, మెంతులు, ధనియాలు, చిన్నులపాయలు, వేరుశనగ నూనె. ఇక మనం ముందుగా ఏం చేద్దామంటే ఈ బౌల్లో మనం ఒక 1/2 గ్లాసు వాటర్ పోసేసుకొని ఈ చింతపండుని చక్కగా ఉడకబెట్టుకోవాలండి. 2 సార్లు వాష్ చేసేసి ఒక 1/2 గ్లాస్ పోస్తాయి. ఈ గ్లాస్ తోటి 2 సార్లు వాష్ చేసుకొని కడిగి పెట్టేసుకుందాం. ఓకేనా? పెట్టిన తర్వాత చూపిస్తాం అండి. నలకలు లేకుండా, రాళ్ళు లేకుండా చక్కగా కొంచెం అయితే 2-3 సార్లు వాష్ చేసుకొని చింతపండుని ఈ విధంగా 1/2 గ్లాస్ వాటర్ పోసేసుకొని పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకుందాం. ఇలా పెట్టేసుకుందాం. ఇది ఉడుకుతూ ఉంటుంది. సిమ్లో పెట్టేసుకొని మగ్గనిచ్చుకుందామండి. చక్కగా ఈ మాత్రం చింతపండు తీసుకున్నాను అనమాట. ఇది గోంగూరని ముందు మనం వేరుశనగ నూనెలో వేయించుకుందాం. ఇది కూడా గ్యాస్ వెలిగించుకుందాం. ఇదిగోండి, నేనైతే ఇనప బాండీ పెట్టేసుకున్నాను. ఇక మనం సిమ్లో మీడియంలో పెట్టుకుందాం. ఫ్లేమ్ అనేది గ్యాస్ మీడియంలో పెట్టుకుందాం. వేరుశనగ నూనె వేసుకుందాం చక్కగా.
ఇది పూర్వం అమ్మ వాళ్ళు తయారు చేసే విధానం అనమాట అండి. పులిహార గోంగూర పచ్చడి ఇలా తయారు చేస్తారనమాట. చక్కగా మనకి సంవత్సరం నిల్వ ఉంటుంది అనమాట అండి. బాగుంటుంది. గోంగూర ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? ఇదిగోండి, ఇలా గోంగూర మొత్తం కూడా వేసుకుందాం చక్కగా. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, అలాగే గోంగూర మాంసాహారాల్లో కూడా వేస్తూ ఉంటారు కదా. గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? గోంగూర ఈ నూనె కూడా పోసేస్తున్నానండి. మనకి తర్వాత తాలింపులోకి నూనె అవసరం అవుతుంది. ఇది చక్కగా మగ్గనిచ్చుకుందాం, వేయించుకుందాం. ఇలా చక్కగా వేయించుకుందాం. ఇలా మాడకుండా నిదానంగా ఇలా ఆకుగడ్డ తీసుకొని చక్కగా ఇలా అంతా కూడా అడుగుది పైది అడుగుకి ఇలా తీపుకుంటూ కలుపుకుంటూ వేయించుకున్నాం చక్కగా. మనం ఏ పదార్థం తయారు చేసినా సరే నీట్గా, పర్ఫెక్ట్గా, పరిశుభ్రంగా చక్కగా తయారు చేసుకుంటాం కదండి. అది కమ్మగా రుచిగా ఉండాలి, వేస్ట్ కాకుండా ఉండాలి. చింతపండు కూడా కొంచెం అడుగంటుకోకుండా కొంచెం ఇలా కలుపుతూ ఉంటాము. గుంటూరు గోంగూర గుంటూరు కారానికి ఫేమస్ అండి. ఇలా చక్కగా కలిపి పెట్టుకుంటా అడుగుది పైకి మళ్ళీ ఇలా మొత్తం కూడా ఇలా నిదానంగా వేయించుకున్నాం. ముఖ్యంగా మనం పచ్చళ్ళైనా సరే, పిండి వంటలైనా సరే చాలా శ్రద్ధగా చేసుకోవాలి కదండి. చాలా ఇంట్రెస్ట్గా తయారు చేసుకోవాలి. అప్పుడే ఆ కమ్మదనం అనేది, ఆ రుచి అనేది వస్తుంది. చక్కగా ఇది ఆకు అనేది వేగితే చాలు. ఇంతేనండి. ఇక పదార్థాలు ఇవే. మనకు పులిహార గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవే తయారు చేసేవాళ్ళు. వీటితోటే తయారు చేసేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళైతే. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేయించుకున్నాము. ముందుగానే ఎండుమిరపకాయలు వేయించుకున్నాం అనుకోండి, ఇక గోంగూర కారం అవుతూ మనకి స్మెల్ వస్తూ మళ్ళీ మనం కొరుబోతూ కోరొస్తూ ఉంటుంది అనమాట. అందుకని ముందుగా గోంగూర అయితే వేయించుకున్నాను అనమాట అండి. తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకుందాం. ఇదిగోండి, చక్కగా ఇంకిపోయింది, నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఇక గ్యాస్ కట్టేసేసుకుందాము చింతపండు కింద. ఓకేనా. ఇక గోంగూర కూడా మగ్గిపోయింది, వేగిపోయింది. చూసారా? ఇలా వేగితే చాలండి చక్కగా. ఇక గ్యాస్ కట్టేసేసుకున్నాం. ఇది కూడా చూసారా? ఇలా మరి మాడకుండా ఇలా కాడలుగా ఉంటుందండి. నాటు గోంగూర యొక్క లక్షణమే ఇదన్నమాట. ఇలా ఉంటుంది. ఇలా కాడలుగా ఉంటేనే రుచి అన్నమాట. ఇక ఇది బౌల్లోకి టర్న్ చేసుకుందాం. ఓకేనా అండి. మళ్ళీ గ్యాస్ వెలిగించుకున్నాము. అలా సిమ్లో పెట్టేసుకుందాము. మళ్ళీ ఇదే బండి పెట్టేసుకుందాం. పెట్టుకొని అలా వేరుశనగ నూనె వేసుకుందాం. సరిపోతుందండి. చక్కగా ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. మనకి గోంగూరలోకి ఉప్పు కారాలు ఎక్కువ పడతాయండి. అవసరమైతే మనం కారం కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇందులోనే మెంతులు కూడా వేసుకున్నామండి. అలాగే జీలకర్ర వేసుకుందాం.
అలాగే ధనియాలు వేసుకుందాం. ఓకేనా? వీటన్నిటిని కూడా చక్కగా సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకుందాం. మిరపకాయ అనేది కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి. ఈ ధనియాలు మెంతులు మంచిగా వేగితే చాలు. ఇగోండి చక్కగా ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయినాయి కొంచెం. అలాగే ఇవి కూడా వేగిపోయాయి. ధనియాలు జీలకర్ర మెంతులు కూడా వేగిపోయాయి. ఇక గ్యాస్ కట్టేసేసుకుందాము. ఇవి చల్లారనిద్దామండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకుందాం. ఇగోండి పూర్తిగా చల్లారిపోయాయి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు. ఏ పచ్చళ్ళు అయినా సరే చల్లారిన తర్వాత పట్టుకోవాలండి. ఇదిగోండి చింతపండు కూడా చక్కగా మనం అవి పీచు అలాగే మొత్తం కూడా అవి విత్తనాలు అవి తీసినా సరే తొక్కుంటూ ఉంటుందండి. ఆ తొక్కును కూడా మనం ఉడకబెట్టుకున్నాం కదా, శుభ్రంగా దీన్ని కూడా గుజ్జు తయారు చేసేసి అనమాట. చింతపండు గుజ్జు తయారైంది. ఇక మనము ముందుగా వీటిని వరకు మిక్సీ పట్టేసుకుందాం. ఇవన్నీ వేసేసుకొని ముందు పొడిగా మిక్సీ పట్టేసుకుందాం అండి. ఇవి వేసుకుందాం అండి. చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ముందుగా ఇలా పొడి మిక్సీ పట్టేసుకుంటే మనకి తర్వాత మెదగదండి. అవన్నీ గోంగూర చింతపండు పెట్టేసుకున్నాం అనుకోండి మెదగదనమాట. అందుకని ఈ మాత్రం మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ పొడి ఇలా తయారు చేసుకోవాలి. మరి అంత మెత్తగా గంధంలాగా కాకుండా మరి అంత పలుకు కాకుండా ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇక ఇందులో కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నానండి. ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం. నేను ఉజ్జాయింపు చూస్తున్నాను, మనం అంతవరకు వేసుకుంటున్నాను. ఇది ఆఫ్ చేసేస్తున్నా. కావాలంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చండి. గోంగూరలకు ఉప్పు కారాలు ఎక్కువే పడుతాయి. ఇది కూడా మిక్సీ పట్టేసుకుంటాను. ఇదిగోండి కళ్ళుప్పు కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు చిన్నులపై గర్భాలు వేసుకుందామండి. ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా పడతాయండి, మళ్ళీ వేసుకోవచ్చు. ఇక ఇంతవరకు మిక్సీ పట్టేసేద్దాం అండి. చిన్నులపాయలు ఇంకా మా వారు ఒలిసారనమాట. అవి కూడా మిగతావి కూడా వేసి మిక్సీ పట్టేసేసాను. ఇదిగోండి తర్వాత ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో చింతపండు కూడా గుజ్జు వేసేసి మిక్సీ పట్టేసేసానండి. ఈ జార్ని ప్రక్కన పెట్టేసేసుకుందామండి. పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక దీంట్లో విడిగా చిన్న జార్ ఒకటి తీసుకొని ఈ గోంగూర కొంచెం కొంచెం వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా వేసేసుకొని కొంచెం కొంచెం మిక్సీ పట్టేసుకుందాం. నేను చూపిస్తాను, సరేనా అండి. మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగోండి మరీ మెత్తగా గంధంలా కాకుండా అలాగే తొలకలుగా కాకుండా తీగలు కాకుండా ఈ మాదిరిగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకొని దీన్ని దీంట్లో వేసేసుకోండి. ఈ జార్లో వేసేసుకుంది ఇలా. ఓకేనా? తర్వాత మళ్ళీ ఇది కూడా మిక్సీ పట్టేసేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం అలా వేసేసుకుంటే ఒక్క 2 సార్లు అలా తిప్పేసుకొని వేసుకోవటమేనండి చక్కగా అండి. రెండోసారి కూడా వేసుకున్నాను మిక్సీ. రెండోసారి కూడా ఇది తీసేసి ఇందులో వేసేసుకోండి. చూసారా ఇలా మరీ గంధంగా కాకుండా కొంచెం అలా ఉండేటట్లు. ఇక మొత్తం తిప్పుకుంటే మిక్సీ అంతా కూడా కలిసిద్ది అనమాట. ఇక అంతా కూడాను ఇది కూడా వేసుకొని మిక్సీ పట్టేసేసుకుందాం. ఇలా ఒక్కొక్కటి ఇలా విడివిడిగా తయారు చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే రుచిగా ఉంటుంది. అలాగే అన్నీ మెదుగుతాయండి బాగా. ఇవ్వండి మూడోసారి కూడా వేసాను. ఇక మొత్తం దీన్ని చిన్నగా పలుసువారీగా నిదానంగా తిప్పుకోవటమేనండి. ఇదంతా 2-3 పలుసులు తిప్పేసుకుంటే సరిపోతుంది. మొత్తం మిక్స్ అవుతుంది, కలిసిపోతుంది అనమాట. ఇంకా చక్కగా మనం తాలింపు పెట్టేసుకుందాం. పచ్చడి పులిహార గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. చక్కగా దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి చక్కగా
అడుగుది పైకి వచ్చేటట్లుగా అలా చిన్నగా పలుసు వారీగా తిప్పుకుంటే ఇలా తయారైంది. ఇక మొత్తం కూడా ఈ బౌల్కి పెట్టేసుకుందాము. చూసారా మేకడున్నట్లే ఉంది, మొత్తం ఇంకా దాంట్లో పెట్టేసుకుందాం. ఓకేనా, ఇదిగోండి. ఈ టైంలో మనం ఉప్పు కారాలు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చండి. నాకైతే సరిపోయింది చక్కగానే. ఇక అంతవరకు వేసుకున్నాను, సరిపోయింది. కావాలని ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు, కలుపుకోవచ్చు. మనం ఇలా పెట్టుకున్న తర్వాతైనా మనం తర్వాత అయినా సరే తెల్లారికి ఇంకా తెలుస్తుందండి ఉప్పు అనేది, కారం అనేది గోంగూరలో. అప్పుడు మళ్ళీ మనం వేసుకోవచ్చు. చూసారా గోంగూర, గుంటూరు మిరపకాయలతోటి పులిహార గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఓకేనా, ఇంకా బౌల్లో పెట్టేసుకుందాం. ఇదిగోండి పులిహార గోంగూర పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది. ఉప్పు కారం పులుపు సమపాళ్ళలో చక్కగా సరిపోయిందండి. ఇక తాలింపు పెట్టుకుందాం. ఇలా డబ్బా పెట్టుకుంటే 1 year వరకు చక్కగా చెక్కు చెదరదనమాట. ఇదిగోండి బాక్స్కి అయితే పెట్టేసేసాను చక్కగా. ఇక 1 year పాటైనా కమ్మగా రుచిగా ఉంటుంది. 1 year దాకండి. ఇదే మొత్తం కూడా అంతా 3 నెలల లోపే అయిపోయింది. ఇలా బాక్స్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట పెట్టినా ఉంటుందండి. ఇక నేనైతే ఈ మాత్రం తీసుకున్నానండి. తాలింపు పెట్టేసుకుందాము. గ్యాస్ వెలిగించుకుందాం. ఈ బాండీలోనే తాలింపు వేసుకుందాం. ఇదిగోండి గ్యాస్ వెలిగించుకొని ఇలా పెట్టేసుకొని మళ్ళీ వేరుశనగ నూనె వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని చక్కగా 4 ఎండుమిరపకాయలు అయితే అలా వేసేసుకుందాము. కరివేపాకు కూడా ఇలా ఇంకింతేనండి. ఉల్లిపాయలు కోసుకొని వేయించుకోవటం కానీ అలా ఇష్టం ఉండదన్నమాట. ఇలానే వేయించుకోవాలి. ఇక మళ్ళీ దీంట్లో నీళ్లు కలుపుకొని వేసుకుంటారు కొంతమంది. ఇక నాకు ఇష్టం ఉండదండి. ఇలానే వేసేసుకొని తాలింపు వేసుకొని వేడి అన్నంలో తింటే ఎంతో కమ్మగా రుచిగా బాగుంటుందండి. ఎందుకండి ఇంకా కొంచెం అలా అన్నసరికి ఇది కూడా తాలింపు గింజలు కొంచెం ఎక్కువ వేసి చేస్తానండి. తాలింపు అన్న తర్వాత తాలింపు గింజలు లేకపోతే ఎలాగండి, బాగుంటుంది కదా కమ్మగా. చక్కగా ఇలా తాలింపు వేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకుందాం అండి. ఇప్పుడు వేసుకుందాం. ఓకేనా, మళ్ళీ తాలింపు చక్కగా వేగుతున్నాయి. విత్తనాలన్నీ చక్కగా వేగితే బాగుంటుంది అన్నమాట. ఇందులో చిన్నులపాయ గడ్డలు కూడా వేసుకోవచ్చు. నేను మరిన్ని వేసాను, కొంచెం తొక్కుకొని వేసుకోవచ్చు. ఇదిగోండి కరివేపాకు వేసుకుంటున్నాను. చక్కగా ఇది వేసుకున్నాను. ఓకేనా, గ్యాస్ కట్టేసేసుకోండి. అవసరం ఈ వేడి సరిపోద్ది. ఎందుకంటే ఇనుప బాండి అయినా ఎండాలేని బాండి అయినా సరే చక్కగా అన్నీ వేగినాయే కదండి, అవసరం లేదండి. చూసారా గుమగుమలాడే పులిహార గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు ఇలా తయారు చేసేవాళ్ళండి. కమ్మగా వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అమృతమేనమాట. ఇందులో ఉల్లిపాయలు మనం అలవాటు లేదండి. ఉల్లిపాయలు వేసుకుంటే వేసుకోవచ్చు, ఇష్టం ఉంది. ఉల్లిపాయలు తాలింపులు వేసుకోవచ్చు. ఓకేనా, రెడీ అయిపోయింది పులిహార గోంగూర పచ్చడి. ఓకేనా, దీన్ని చక్కగా బౌల్లో పెట్టేసుకుందాం. బౌల్లో పెట్టేసుకుంటే మన డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని ఎప్పటికప్పుడు వేడిది తినేయచ్చు. ఇదిగోండి చూసారా, చక్కగా పులిహార గోంగూర పచ్చడి తాలింపు వేసి ఇలా బౌల్ పెట్టేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తాలింపు వేసుకోవచ్చు అన్నమాట. ఇలా సూపర్ అండి. ఉప్పు కారం పులుపు అన్నీ చక్కగా సరిపోయాయి. గోంగూరకి తిరిగి ఉంటుందండి, అమృతమేనమాట. శాకంబరీదేవి తల్లి వరప్రసాదం, మన ఆంధ్ర మాత గోంగూర అద్భుతం, అమృతం, అదుర్స్. ఓకేనా, ఇలా తయారు చేసుకుంటాం మేమైతే. ఇలా తయారు చేసుకుంటాం.
తయారు చేశాను అనమాట. సంవత్సరం వరకు నిల్వ ఉంటుందన్నమాట అండి. ఇక అలా పడతాం అనమాట అండి. గోంగూర పచ్చడి అంటేను మనం బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చక్కగా నిల్వ ఉంటుందన్నమాట అండి. ఇక ఈ రోజుకి వీడియో చూసాం కదా, పులిహార గోంగూర పచ్చడి తయారు చేసే విధానం. మేమైతే ఇలా తయారు చేసుకుంటామండి. ఇక మీరు ఎలా తయారు చేస్తారో నా కామెంట్లో తెలియజేయండి. ఇక ఈ రోజుకి వీడియో ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.